2 మెథడ్స్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది యూజింగ్ గూగుల్ అంటే మీరు గూగుల్ మీద క్లిక్ చేసినప్పుడు జీమెయిల్ ఐడి పాస్వర్డ్, జీమెయిల్ ఐడి యూజర్ నేమే కొట్టాలి, అది కరెక్ట్. అలా కాకుండా మీరు కొత్తగా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎనీ సాఫ్ట్వేర్లో జనరల్గా చెప్తున్నాను, ఈమెయిల్ ఐడి మాత్రం మామూలుగా జీమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, పాస్వర్డ్ మాత్రం కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో కొత్త పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే మీ జీమెయిల్ ఐడితో డిఫరెంట్ పాస్వర్డ్తో ఫిల్మోరాలో కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక అకౌంట్ అనేది మీకు అక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఎందుకు ఇలా అవుతుందంటే మీకు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, ఆ పాస్వర్డ్ వాళ్ళు మీ జీమెయిల్ ఐడికి పంపిస్తారు, అది రీసెట్ కోడ్, అది క్లిక్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అందువల్ల మీకు జీమెయిల్ ఐడికి లింక్ అయి ఉంటుంది. కాకపోతే అక్కడ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టకూడదు. లాగిన్ యూజింగ్ గూగుల్ అని ఉన్నప్పుడు మాత్రమే జీమెయిల్ ఐడి పాస్వర్డ్, జీమెయిల్ ఐడి అకౌంట్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లింక్ అయిపోతుంది అన్నట్టు. సో మీరు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనండి, అన్న తర్వాత జీమెయిల్ ఐడి టైప్ చేసుకోండి, పాస్వర్డ్ కొత్తది పెట్టుకోండి, తర్వాత సైన్ ఇన్, అది అకౌంట్ క్రియేట్ అవుతుంది. సరే అండి, ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు ఫిల్మోరా ఓపెన్ చేయగానే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది, తర్వాత న్యూ ప్రాజెక్ట్ బటన్ ఉంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఆ ఎడిటింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద కనిపించేవి అంటే కొన్ని లేటెస్ట్ టూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫిల్మోరా క్లౌడ్ అంటే మనము క్లౌడ్లో ఏమన్నా ఫైల్స్ పెట్టుకుంటే అవి ఇక్కడ కనిపిస్తాయి, మన క్లౌడ్ డ్రైవ్. నేను అది అంతగా వాడను. క్రియేటర్ హబ్ అంటే ఇక్కడ ట్యూటోరియల్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కూడా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, డైరెక్ట్గా క్రియేట్ ప్రాజెక్ట్ అందాం. ఓకే, ఇవన్నీ కూడా ఇంతకుముందు మీరు ఎడిట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ప్రస్తుతం మనం ఏదైనా న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో మనం ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ అందాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసే ముందు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది, ఇది గమనించండి. 16:9 వైడ్ స్క్రీన్ అంటే 16 విడ్త్ ఉంటుంది, 9 హైట్ ఉంటుంది. అంటే ఇది రేషియో మాత్రమే, ఇది ఏమి సెంటీమీటర్ ఇంచెస్ అదేమి కాదు. జస్ట్ 16 సెంటీమీటర్ ఉంటే 9 సెంటీమీటర్ ఉంది అనుకోండి, కానీ సెంటీమీటర్ కాదు, అది జస్ట్ ఒక రేషియో మాత్రమే. ఓకే, ఇట్ కెన్ బి ఇంచెస్ ఆర్ ఎనీథింగ్, బట్ పిక్సెల్లో దాని సైజ్ అనేది వేరే ఉంటుంది, నేను అది తర్వాత చెప్తాను. ఆస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్కి మొబైల్ని ఇలా పెట్టారనుకోండి, మామూలుగా మొబైల్ని ఇలా పెడితే 16:9 అంటాం, విడ్త్ 16, హైట్ 9, అది ఆస్పెక్ట్ రేషియో. అదేవిధంగా మానిటర్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో మామూలుగా మీరు యూట్యూబ్ కానీ ఏదైనా స్టాండర్డ్ వీడియో చేసేటప్పుడు 16:9 పెట్టుకొని క్రియేట్ న్యూ వీడియో అనండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా కొన్ని వచ్చాయి, అవి ఏంటో చూద్దాం. 1:1 ఇన్స్టాగ్రామ్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెట్టాలి అనుకుంటే అది మామూలుగా 1:1 ఉండే అవకాశం ఉంటుంది. సో అది క్లిక్ చేసుకుంటే ఆ సైజులో మీకు ఒక బ్లాంక్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, అందులో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ వీడియో సైజు, ఇది 1:1 ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ ఉన్నది 9:16. ఇదేంటంటే మీకు యూట్యూబ్ షార్ట్స్ తెలుసు, మామూలుగా ఏదైనా లాంగ్ ఇట్లా నిలువుగా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ గమనించండి, విడ్త్ 9 ఉంటే హైట్ 16 ఉంటుంది. అంటే హైట్ ఎక్కువ ఉంది అంటే ఇది పోర్ట్రేట్ అంటాం. పోర్ట్రేట్ అంటే నిలువుగా ఉంటుంది, ఇట్లా నిలువుగా ఉంటుంది. మీకు ఇక్కడ మొబైల్ ఇలా పట్టుకుంటే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ 4:3 స్టాండర్డ్ 3:4 అది మనం ఎక్కువగా వాడము. అదేంటంటే ఓల్డ్ సిఆర్టీ మానిటర్. ఓల్డెన్ డేస్లో మనకి ఓల్డ్ మానిటర్స్ ఉండే, అంటే ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లో వాడుతుంటారు. ఓల్డ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, వైడ్ స్క్రీన్ కాకుండా సిఆర్టీ టైప్ మానిటర్స్ ఉంటాయి కదా, దాని రేషియో అది. ఓకే, నెక్స్ట్ 3:4 అది కూడా అంతగా వాడడం ఇప్పుడు మనం. నెక్స్ట్ వచ్చేసి 21:9. చూడండి 21:9 అంటే ఏంటంటే బ్రాకెట్లో సినిమా అని ఇచ్చారు. అంటే మీరు ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా
సినిమా లాంటివి ఏదైనా చేస్తున్నారు అనుకోండి, దానికి ఇటువంటి రిజల్యూషన్ వాడతారు. అంటే మామూలుగా సినిమా స్క్రీన్ అనుకోండి, అక్కడ చాలా వైడ్‌గా ఉంటుంది కదా! 21 వైడ్ ఉంటే 9 హైట్ ఉంటుంది. అంటే ఇక్కడ మామూలుగా మనం వాడే మొబైల్ దానికి 16 ఉంటే దీనికి 21 ఉంటుంది. హైట్ మాత్రం సేమ్ ఉంటది. ఓకే. సో, అది మీరు గమనించండి. ఎప్పుడైనా మీరు షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేస్తున్నట్లయితే ఇది పెట్టుకోండి సినిమా లాగా. ఓకే. నెక్స్ట్ మనం స్టాండర్డ్‌గా మనం ఇది ట్రై చేద్దాం. 16:9 క్లిక్ చేసి ఓకే. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ వచ్చింది. మామూలుగా మనము ఏదైనా ఒక కొత్త ప్లేస్‌కెళ్ళామనుకోండి, అక్కడ ఏది ఎక్కడుందో మనకు తెలియకుంటే మనం అక్కడ వర్క్ చేయడం కష్టం గదా! ఇది ఇక్కడ గూడా అంతే. మనం సాఫ్ట్‌వేర్‌కొచ్చాక డైరెక్ట్‌గా ఎడిటింగ్ చేయకుండా ఏదెక్కడుంది, దేన్ని ఏమంటారు అనేది జస్ట్ మీకు నేర్పిస్తాను. తర్వాత ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే మామూలుగా మెన్యూస్ ఉన్నాయి. ఫైల్, ఎడిట్, టూల్స్, వ్యూ ఇవి మనం ఎక్కువగా వాడం. చాలా రేర్‌గా వాడుతుంటాం. ఎందుకంటే మనకి ఎక్కువ వరకు వర్క్ అయ్యేది ఇక్కడ మిడిల్ పార్ట్‌లో. వీటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీడియా, స్టాక్ మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, టెంప్లేట్స్ ఇవన్నీ మీరు మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్‌లో ఆల్రెడీ వాడారు గదా! అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. మనకిక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి. ఒక్కొక్కటి మనం మీడియా ఫోల్డర్‌లోకి తెచ్చుకొని ఇక్కడికి తెచ్చుకున్నాం. సో, ఇక్కడేంటంటే కొన్నిసార్లు డైరెక్ట్‌గా తెచ్చుకోవచ్చు. కొన్నిసార్లు మీడియా ఫోల్డర్‌లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము మీడియా ఫోల్డర్‌లో ఉన్నామనుకోండి. దానికి సంబంధించిన సబ్ మెన్యూస్ అంటే ట్యాబ్స్ గాని ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉంటాయి. స్టాక్ మీడియాని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్. ఆడియోని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్. టైటిల్స్‌ని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్. అంటే ఇది మెయిన్ ట్యాబ్. వాటికి సంబంధించిన సబ్ ట్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. ట్రాన్సిషన్ రిలేటెడ్ అట్లా ప్రతి దానికి దానికి సంబంధించిన పేజెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నట్టు. ఓకే. ఇది ఇక్కడ ఉన్న మీడియా అంటే ఈ మెయిన్ ఈ బ్లాక్. ఓకే. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ప్రివ్యూ. మనము ఏదైనా ఒక వీడియోని చూడండి. ఇదొక వీడియో. ఇదొక యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్. దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ టైమ్ లైన్‌లో పెడతాను. సేమ్ మనకి మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్‌లో ఎలా పెట్టాం అలానే. పెట్టాక మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకే. ఇది ప్రివ్యూ. ఓకే. సో, మనం ఇక్కడికి తెచ్చే ముందు కూడా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది డౌన్‌లోడ్ చేసి అంటే ఇది డౌన్‌లోడ్ బటన్ నొక్కి జస్ట్ ఇలా 2 టైమ్స్ గాని, 1 టైమ్ గాని క్లిక్ చేస్తే ఇది టైమ్ లైన్‌లోకి ఇంకా రాలేదు. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే ప్రివ్యూ అది ఎలా ఉంటుందనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇది మనం వీడియోలో యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి? దాన్ని టైమ్ లైన్‌లోకి ఇలా డ్రాగ్ చేయాలి. ఆ విషయం మీకు తెలుసు. మామూలుగా వీడియో ఎడిటింగ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఓకే. ఇది మీడియా లైబ్రరీ అంటాం. మళ్ళీ మీడియా లైబ్రరీలో ఇవన్నీ పార్ట్స్. ఇది ప్రివ్యూ విండో. ఓకే. ఇక్కడొచ్చేసి ప్రివ్యూ మనకి కమాండ్స్ ఉంటాయి. చూడండి. ఇలా ప్లే చేశాననుకోండి వీడియో ప్లే అవుతుంది. షార్ట్‌కట్ రాసుకోండి. జస్ట్ స్పేస్ బార్ నొక్కారనుకోండి ప్లే అవుతుంది. మళ్ళీ స్పేస్ బార్ నొక్కితే పాస్ అవుతుంది. ఇదొచ్చేసి ఒక ఫ్రేమ్. ఇది మీకు అర్థం చేయించాలంటే నేనేం చేయాలంటే వేరేదేదైనా తీసుకుంటాను. సమ్ కైండ్ ఆఫ్ మూవింగ్ థింగ్. ఓకే. సో, ఈ వీడియోని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఈ ప్రివ్యూ విండోలో. లెఫ్ట్ సైడ్ ఒకసారి క్లిక్ చేస్తే ఒక ఫ్రేమ్ లెఫ్ట్‌కెళ్తుంది. ఇది క్లిక్ చేస్తే రైట్ బటన్ క్లిక్ చేస్తే ఒక ఫ్రేమ్ రైట్‌కెళ్తుంది. అంటే ఈ ఫ్రేమ్ అంటే ఏంటి? మామూలుగా 1 సెకండ్ వీడియోలో మనము 25 ఫ్రేమ్స్ పెట్టుకుంటాం మామూలుగా. అది ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. కానీ స్టాండర్డ్‌గా పెట్టుకునేది 25. తక్కువ అంటే చూడండి 15 పెట్టుకున్నామనుకోండి అది కొంచెం ఆగి ప్లే అవుతున్నట్టుగా ఉంటది. బావుండదు. కాబట్టి 25 అనేది మినిమమ్ అందరూ పెట్టుకుంటారు. 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే 25 ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేశాననుకోండి ఇదొక ఫ్రేమ్. మళ్ళీ క్లిక్ చేశాననుకోండి నెక్స్ట్ ఫ్రేమ్. ఇలా 25 టైమ్స్ నేను క్లిక్ చేస్తే 1 సెకండ్ వీడియో అనేది గడిచిపోతుంది. ఓకే. అది ఇందులో ఉన్న థియరీ. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను స్టార్టింగ్ ప్లేస్‌లోకి తీసుకెళ్తాను. ఇక్కడ 0 ఉంది. మొత్తం 0 ఉంది. ఓకే.
ఒక్కసారి నేను క్లిక్ చేస్తే ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను. ఓకే, అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఎండింగ్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇలా చూడండి, ఇలా ఇక్కడ ఫ్రేమ్ అనేది మారుతుంది, ఇది కూడా మారుతుంది. ఇలా నేను 25 టైమ్స్ క్లిక్ చేస్తూ వెళ్తే అబ్జర్వ్ చేయండి, 24 వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1 అయింది. అంటే 24 ఫ్రేమ్స్ అయిపోయి 25th ఫ్రేమ్స్ అయిపోగానే 1 సెకండ్ డ్యూరేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం ఇప్పుడు 1 సెకండ్ టైం స్టాంప్లో ఉన్నాం. ఓకే, అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే 1 సెకండ్ 1 ఫ్రేమ్. మళ్ళీ క్లిక్ చేసి పాస్ చేస్తాయి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 3 సెకండ్స్ 17th ఫ్రేమ్లో ఉన్నాం. సో ఎవరైనా మిమ్మల్ని టైం స్టాంప్ గురించి అడిగితే ఇలా చెప్పాలి. ఫస్ట్ది ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ది వచ్చేసి అవర్స్ బ్లాక్, సెకండ్ది మినిట్స్ బ్లాక్, థర్డ్ది సెకండ్స్ బ్లాక్, ఫోర్త్ది ఫ్రేమ్స్ బ్లాక్. ఓకే, ఇది మీకు వీడియో ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు థియరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ బేసిక్స్ తెలిస్తేనే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇక్కడ మనకు కనిపించేది వీడియో యొక్క టోటల్ డ్యూరేషన్. సో ఇది కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రేమ్స్ గురించి, సెకండ్స్ గురించి ఇదంతా మీరు మీకు అర్థమైతేనే ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, మనం డీటెయిల్గా వర్క్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇది వచ్చేసి మనకి ప్రివ్యూ విండో రిలేటెడ్ టూల్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి టైమ్ లైన్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ క్లిప్ ఛాంప్లో మీరు చేశారు. ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో టైమ్ లైన్ అనేది కామన్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది ఏంటంటే ఇది మనకి లాక్ సింబల్ ఉంటుంది. ఈ ట్రాక్ను లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో మ్యూట్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేస్తాం. ఒకవేళ ఈ వీడియోని కనిపించకుండా చేయాలంటే ఇక్కడ మనం ఐ క్లోజ్ చేస్తాం, ఇక్కడ హైడ్ బటన్. సో ఇది వచ్చేసి ట్రాక్ అంటాం, ఇదంతా కూడా ట్రాక్ అంటాం. ప్రతి ట్రాక్కి ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదండి, ఈ వీడియో సింబల్కి పక్కన 1 ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది వీడియో ట్రాక్ 1. నెక్స్ట్ దీనిపైన మనం ఏదన్నా ఓవర్లే లాగా పెట్టామనుకోండి, అది వీడియో ట్రాక్ 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొత్తగా ఇన్సెట్ అయింది, ఇది వీడియో ట్రాక్ 2. అయితే మీకు మైక్రోసాఫ్ట్ క్లిప్ ఛాంప్లో వీడియోని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆడియోని ఎక్కడైనా ఏ ట్రాక్లో అయినా పెట్టుకోవచ్చు, అంటే పైన కింద అలా ఏమి లేదు. ఇందులో ఏంటంటే కంపల్సరీ వీడియో ట్రాక్స్ అన్ని కూడా ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అన్ని పైనకే ఉంటాయి. ఓకే, కింద చూసినట్లయితే మ్యూజిక్ సింబల్ ఉంది చూసారా, ఆడియో ట్రాక్ 1 అన్నట్టు, అది 1 ఉంది. సో అడిషనల్గా ట్రాక్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక కొత్త ట్రాక్స్ ఇన్సర్ట్ చేసుకుంటే ఈ ట్రాక్స్ అన్ని కూడా, మ్యూజిక్ ట్రాక్స్ అన్ని కూడా కిందనే ఉంటాయి, వీడియో ట్రాక్స్ అన్ని కూడా పైన ఉంటాయి. అది మీరు గమనించండి. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనం దాని గురించి తర్వాత చూద్దాం. రైట్ సైడ్ వచ్చేసి ఇది మ్యూజిక్ రిలేటెడ్, మ్యూజిక్ మనకి ఎంత లెవెల్లో ఉందనేది అక్కడ మీటర్లో మనకు తెలుస్తుంది. ఓకే, ఇవి బేసిక్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది చెప్తాను. టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఫైల్ నేమ్, ఇది వచ్చేసి లొకేషన్, ఎక్కడ సేవ్ అవుతుంది, మిగతా అన్ని కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు మామూలుగా ట్రై చేయొచ్చు ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే. ఓకే, సో ఇవి మొత్తం మన ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా చెప్పాను. మొత్తం ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అలా 6 బ్లాక్స్ అలా ఉన్నాయి. సో ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో, మీరు ఫిల్మోరా అని కాదు, ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ వాడినా కానీ అందులో మీడియా లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది, ప్రివ్యూ విండో అనేది ఒకటి ఉంటుంది, టైమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి కామన్గా ఉండేవి. ఓకే, సో ఇవి మీరు అర్థం చేసుకొని మామూలుగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఫిల్మోరా నాకు మంచిగా అంటే నచ్చిన సాఫ్ట్వేర్, నేను చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో టీచ్ చేస్తున్నాను. మీకు ఏదైనా వేరే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో వాటి ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చింది ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రొసీజర్ అన్నిట్లో సేమ్ ఉంటుంది, అది కొన్నిట్లలో కొద్దిగా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కాదు, కాకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటర్ మార్క్ వస్తుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, అలా వాటర్ మార్క్ ఉంటే ఏం పర్వాలేదు. కానీ ఎప్పుడైనా మీరు కమర్షియల్గా కానీ, యూట్యూబ్ వీడియోస్ కోసం కానీ,
మీరు బిజినెస్ పర్పస్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి, అక్కడ వాటర్ మార్క్ ఉంటే బాగుండదు కదా. సో అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి అవసరమైనప్పుడు, కానీ ప్రాక్టీస్ మాత్రం ఫ్రీగా చేసుకోవచ్చు. అయితే నేను ముందుగా చెప్పినట్లుగా ఫ్రీ వెర్షన్లో కొన్ని టూల్స్ వాళ్ళు అలో చేయరు, అంటే పర్చేస్ చేయమంటారు. అది మాత్రం పనిచేయదు. నేను చెప్తాను అవి ఏవేవి టూల్స్ అని గురించి. యాక్చువల్గా నేను డీటెయిల్గా చెప్పాను. మెయిన్గా ఏముంటాయంటే మీడియా లైబ్రరీ, ప్రివ్యూ విండో, టైమ్ లైన్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేను కూడా ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇంతవరకు నేను జస్ట్ మన ఇంటర్ఫేస్ గురించి చెప్పాను.